అట్టుపల్లిదైతే పవన్ కళ్యాణ్ గారిని కలవాలని ట్రై చేస్తున్నా. సరే చదువుతున్నాను ఇంజనీరింగ్లో. సో ఆయన హోటల్కి వచ్చారనమాట. సో అప్పుడు ప్రజారాజ్యం టైంలో ఆయన క్యాంపెయిన్ చేయడానికి వచ్చారు. సో త్రూ సంబడి ఒక ఎమ్మెల్యే గారి వాళ్ళ పిఏతో నేను కాంటాక్ట్లో ఉండి నేను ఎట్లయినా కలవాలి అతనితో అనేది ఫర్మ్గా ఉన్నా. ఆయన అది ఇది మొత్తానికి అవ్వలే, నాకు హోటల్కి వెళ్ళాను అది. సో అప్పుడు ఆయన ఈవినింగ్ ఒకసారి నాకు ఫోన్ చేసి డిన్నర్ ఇంటి నుంచి పంపిస్తున్నాము, నువ్వు తీసుకెళ్ళి ఇవ్వచ్చు, సో ప్రాబ్లీ విల్ గెట్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్ అని చెప్పారు. ఇంక అంతకన్నా ఏంటని చెప్పి నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళ అసిస్టెంట్ నెంబర్ ఇచ్చారు నాకు, పవన్ కళ్యాణ్ గారి అసిస్టెంట్ నెంబర్ ఇచ్చారు. సో నేను ఆయనతో ఫోన్ చేస్తే ఆయన నాకు ఫోన్ చేసి ఏ సార్ అట్టుపల్లి తింటారయ్యా అంటే, అరే అమ్మ ఆల్రెడీ 8 or 7:30 సమ్ టైం లేదని. సో మా వైజాగ్లో అప్పటికి షాప్స్ ఆర్ షట్, అంటే ఇన్ ది సెన్స్ మ్యాక్సిమం టెంపుల్స్ దగ్గర దొరుకుతాయి. ఓకే ఓకే. అక్కడ కూడా దొరకలే. ఏంటో ఆ రోజు దట్ డే వాజ్ లైక్ దట్. ఐ కుడెంట్ ఫైండ్ ఎనీథింగ్. సో నేను తిరుగుతున్నా కానీ ఇవాళ టైంకి వెళ్ళాలి కదా, లేట్ అయిపోద్ది అనే దీంట్లో ఉన్నా. సడన్గా ఇంకా డిసప్పాయింటెడ్గా ఇంక దొరకదులే అనుకుంటూ గోయింగ్ టువర్డ్స్ ద హోటల్ అనమాట. అప్పుడు వాడు ఆ బండి మీద షట్ చేసేపోయే ముందు సర్దుతా ఉంటాడు కదా వాడు, ఆ గెలకి చివరి హస్తం ఉంటుంది చూసా, లాస్ట్ రిమైనింగ్ అంటే పైన అయిపోయినాయి, వాడు అమ్మేసాడు ఆల్రెడీ. ఇంకా ఒకటో రెండో కింద ఉన్నాయి. అంటే నేను కారు ఇలా ఆపి అది ఇవి అన్నా. అంటే వాడు నాకు తక్కువ రేటుకి అమ్ముదామని చూస్తున్నాడు. రేపు పిచ్చేవాడు, నీ ఎవరు తింటున్నారు తెలుసా నీకు అని చెప్పి ఇక ఉన్న డబ్బులు ఇలా జేబులో ఏవో ఉన్నాయి అప్పుడు, 100s మేబీ, కపుల్ ఆఫ్ 100s అలా తీసి అలా ఇచ్చేసి అది తీసుకుని వెళ్ళి ఇచ్చాను. ఆయన తిన్నారు లేదు తిన్న తర్వాత ఇదే